Take down a question that explain the role of newspapers and literary movement in socio-cultural awakening. సాంస్కృతిక చైతన్యంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక చైతన్యంలో భాగంగా వార్తాపత్రికలు, సాహిత్య సంస్థల పాత్రను వివరించండి. తెలంగాణ సాంస్కృతిక చైతన్యంలో భాగంగా వార్తాపత్రికలు, సాహిత్య సంస్థల పాత్రను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ లిటరరీ అసోసియేషన్స్ ఇన్ సోషియో కల్చరల్ అవేకెనింగ్ ఆఫ్ తెలంగాణ. న్యూస్ పేపర్స్ అండ్ లిటరరీ అసోసియేషన్స్ ఇన్ సోషియో కల్చరల్ అవేకెనింగ్. Due to the rise of the middle class section of the society, in Telangana, because of Western educational reforms provided by Salar Jung, తెలంగాణ సమాజంలో మధ్యతరగతి వర్గం అనేది ఆంగ్ల విద్యను అనుసరించి ఎదగడం వల్ల వార్తాపత్రికలు, సాహిత్య సంస్థల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలి అని అనుకున్నారు. బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ప్రొవైడెడ్ బై సాలార్ జంగ్, it led to many changes, questioning Nizam's authority and various other evil practices. తెలంగాణ సమాజం చైతన్యపరిచి నిజాంల యొక్క అరాచకాలను ప్రశ్నించడానికి, సాంఘిక రుగ్మతలను ప్రశ్నించడానికి వార్తాపత్రికలు, సాహిత్య సంస్థలు ప్రాక్టీసెస్ అండ్ ప్రొటెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ తెలుగు language, culture. Many newspapers, literary associations were formed. మరియు తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కాపాడడానికి వార్తాపత్రిక, సాహిత్య సంస్థలు మరియు ప్రజలకు తెలియజేయడానికి వార్తాపత్రికలు, literary associations are found. మీరు సాంఘిక సంస్కరణ, సోషో కల్చరల్ అవేకెనింగ్ అని వస్తుంది అంటే చాలు, దాని గురించి సాలార్ జంగ్ రిఫార్మ్స్కి వెళ్ళిపోవాలా. విద్య వల్ల వస్తున్న రిఫార్మ్స్, దానివల్ల ఎట్లా మధ్యతరగతి వర్గం, చదువుకున్న వాళ్ళు ఎట్లా వచ్చినారు, ఇవన్నిటి గురించి మీరు ఇంట్రొడక్షన్ రాయాలంతే. అది బై డిఫాల్ట్గా మీకు అది గుర్తు ఉండిపోవాలా. సంఘ సంస్కరణ ఉద్యమాలు అనగానే అన్నిటికీ మూలం మళ్ళీ అక్కడికే పోతుంది, సాలార్ జంగ్ విద్యా సంస్కరణలు. నెక్స్ట్, గివ్ ద సైడ్ హెడ్డింగ్ రోల్ ఆఫ్ లిటరరీ అసోసియేషన్. సాహిత్య సంస్థలు పాత్ర. లాస్ట్ క్లాసెస్లో మనం తీసుకున్న క్వశ్చన్ లైబ్రరీ మూమెంట్ మీద. లైబ్రరీ మూమెంట్ వదిలేసేయండి, లైబ్రరీ మూమెంట్ కాదు ఇప్పుడు ఇది సాహిత్య సంస్థలు ఉన్నాయి. ఇది తెలుగు భాష కోసమే పోరాటం చేసినాయి. ఓకేనా? ఏంది మరి, వాట్ ఈస్ దట్ సాహిత్య సంస్థ? 1943లో ఏర్పడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్. 1943 ఆంధ్ర సారస్వత పరిషత్. This was founded as part of the Andhra Mahasabha meetings. Andhra Mahasabha meetings. Resolutions were taken. ఈ సంస్థ ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగినప్పుడు నిజాంలకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం. 1937 resolutions were taken in 1937, 1943 for protection of Telugu language and culture. For protection of Telugu language and culture. 1937, 1943 ఆంధ్ర మహాసభ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు ప్రకారం
ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఏర్పడింది? తెలుగు భాష సాహిత్యాన్ని సంరక్షించుకోవడానికి. అండ్ ఇట్స్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఈస్ లోకానంది శంకర్ నారాయణ, దేవులపల్లి రామానుజరావు, నెక్స్ట్ బిఆర్కే బూర్గుల రామకృష్ణరావు, బూర్గుల రామకృష్ణరావు. దేనికోసం? ఆంధ్ర సారస్వత పరిషత్. ఇప్పటిదాకా రాసినాం ఇది. ఆంధ్ర మహాసభ ఇప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతిని రక్షించుకోవడానికి లైబ్రరీ ఉద్యమాలు కూడా ఉన్నాయి కదా. లైబ్రరీ ఉద్యమాల తర్వాత మళ్ళీ ఇవి సాహిత్య సంస్థలు ఎందుకు మరి? ఎందుకు వచ్చింది అంటే మన తెలంగాణ నాయకులు అందరూ కూడా ఆంధ్ర మహాసభలు అనేది 1930లో స్థాపించి పూర్తిగా తెలుగు భాషను రక్షించుకోవడానికి కాకుండా వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, రాజకీయ సంస్కరణలు తీసుకురావడానికి వెళ్ళిపోతున్నారు. అందుకే దానికి బదులుగా ఇప్పుడు మళ్ళీ మనం ట్రాక్ తప్పుతున్నాం, డైవర్ట్ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి ఇటు సైడ్ ట్రాక్ తీసుకొచ్చినారు. అందుకే ఆంధ్ర మహాసభల్లోనే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, పాలిటిక్స్ ఒక్కటే మన గోల్ కాదు, లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్, కల్చర్, లైబ్రరీస్ ఇవి కూడా మన గోలే అని. ఓకే, చేంజ్ ద పారాగ్రాఫ్ అండ్ రైట్. యాజ్ నిజాం, తెలుగులో ఎట్లా రాస్తారు? నిజాంలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలు పూర్తిగా రాజకీయం వైపు ప్రశ్నిస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఒక స్టేజ్లో ఏమంటారు, మళ్ళీ తెలుగు సాహిత్యం సంస్కృతిని రక్షించుకోవడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క ఆవశ్యకత పెరిగింది. యాజ్ ఆంధ్ర మహాసభాస్ had been gradually drawn more and more towards political obligations, they felt there was a need for protection of safeguards of Telugu culture, libraries, etc. Andhra Saraswata Parishad conducted various debates. Essay competitions in Telugu. చర్చలు. సో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏం చేస్తుంది? తెలుగు భాష కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నది, కొన్ని తీర్మానాలు అని చెప్పి సైడ్ హెడ్డింగ్ ఇవ్వండి. ఫినిష్డ్. Resolutions taken by Andhra Saraswata Parishad. Provide scholarships to Telugu students. ఓకే, తెలుగు మీడియంలో చదివే విద్యార్థులకు లేకపోతే తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, కండక్టింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు మీడియం, క్లాసులు తెలుగు మీడియంలో చెప్పాలి. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా తెలుగు హ్యాస్ బికమ్ ఎ సెంటర్ స్టేజ్, తెలుగు హ్యావ్ టేకెన్ ఎ సెంటర్ స్టేజ్. ప్రిపేరింగ్ వేరియస్ డిక్షనరీస్ ఇన్ తెలుగు, వేరియస్ బ్రాంచెస్ ఇన్ అదర్ ఏరియాస్. ఏంది బ్రాంచెస్ అంటే? ఆంధ్ర సారస్వత పరిషత్ బ్రాంచెస్, వేరియస్ బ్రాంచెస్ ఇన్ అదర్ ఏరియాస్. రెస్పెక్టింగ్ తెలుగు స్కాలర్స్ అండ్ పోయట్స్, and give awards. తెలుగు స్కాలర్స్ కి, పోయట్స్ కి అవార్డులు ఇవ్వడం.
Declaring best libraries every year. Declaring best libraries every year. It forced government to set up Oriental colleges. It forced government to set up Oriental colleges, comma. It forced government to set up Oriental colleges, comma, conduct Telugu medium, yeah, and provide education in Telugu at inter-degree levels. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పినా మంచిదే, కానీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి ఖచ్చితంగా తెలుగు మీడియంలో పాఠాలు చెప్పాలి అని అంటుంది. అర్థం కాలే? అర్థమైందా? చిన్నప్పుడు ఇంగ్లీష్ అంటే నీకు బేసిక్ ఇంగ్లీష్ అని అర్థం. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది నీకు డెప్త్ ఉండదు కదా, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ తెలిస్తే చాలు. ఆ బేస్ ఉంటే చాలు వాడికి. నువ్వు ఉర్దూ చెప్పుకో, ఇంగ్లీష్ చిన్నప్పుడు చెప్పేదని చెప్పు, కానీ తెలుగు మీడియం మాత్రం పర్టికులర్గా మెట్రిక్యులేషన్ 10th స్టాండర్డ్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు తెలుగులో చెప్పాలి. కంప్లీట్ తెలుగు మీడియం చెప్పాలి. సో వాడు మర్చిపోతే, చిన్నప్పుడు ఎప్పుడు చదివిన ఇంగ్లీష్ మర్చిపోతాడు కానీ తెలుగు మర్చిపోడు కదా. అట్లా రివైవ్ పేర్ని శివతాండవం డాన్స్. రివైవ్ పేర్ని శివతాండవం డాన్స్ and organize dance programs of Nataraja Ramakrishna. గుర్తున్నాడా నటరాజ రామకృష్ణ? నటరాజ రామకృష్ణ అనేట ఆయననే ఒకప్పుడు కాకతీయుల కాలంలో ఉన్న పేరుని శివతాండవం డ్యాన్స్ పోతే ఈ నటరాజ రామకృష్ణనే మళ్ళా తిరిగి దాన్ని రివైవ్ చేసాడు. అట్లా ఆ పేరుని శివతాండవంని ఇప్పుడు మళ్ళొకసారి వెలుగులోకి తీసుకురావాలి. ఆర్గనైజ్ రసరంజని ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. ఆర్గనైజ్ రసరంజని కల్చరల్ ప్రోగ్రామ్స్. అర్థమైందా సార్? ఇవన్నీ ఆంధ్ర సారస్వత పరిషత్ కనీసం 10 పాయింట్లు చెప్పిన నీకు ఎగ్జామ్లో ఒక 5-6 పాయింట్లు గుర్తున్నా రాయొచ్చు. ఇవన్నీ ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క పాత్ర ఇదంతా. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్స్ అని గివ్ సైడ్ హెడ్డింగ్. న్యూస్ పేపర్స్, ఇనీషియల్ న్యూస్ పేపర్స్. were printed. Initial newspapers were printed in Urdu, Persian languages, and they were not political in nature. మొదట్లో వార్తాపత్రికలన్నీ కూడా పర్షియన్ భాషలో మరియు ఉర్దూ భాషలో ప్రచురింపబడ్డావి. వాటికి రాజకీయ ప్రాముఖ్యత లేదు. అవి నిజాంలకు వ్యతిరేకంగా ప్రింట్ చేసినవి కావు. ఎగ్జాంపుల్ జుబ్దూతుల్ అక్బర్ 1833. రిసాలా తబ్బీ ఇది 1853. అఖ్తరే షఫక్ 1878. ఇది ఒక పార్సీ న్యూస్ పేపర్ ఇది. సో ఈ న్యూస్ పేపర్లకి వేటికి కూడా చైతన్యం తీసుకురావడానికి కాదు. ఇవన్నీ కూడా ఏమంటారు, కేవలం ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ప్రింట్ చేసినారు అంతే. కానీ మొట్టమొదటిసారి నిజాంలను ప్రశ్నించిన వార్తాపత్రిక, నిజాంల యొక్క అరాచకాలను ఆగడాలను ప్రశ్నించిన వార్తాపత్రిక ఫాలో అయినరా? ఇది 3 రాసినారా? అఖ్తర్ ఏ షఫక్ Parsi newspaper. But the first newspaper